సో, మీ దగ్గరికి చాలా మంది ఫేషియల్ సర్జరీస్ కోసం వస్తారని చెప్పారు గదా! సో, వీళ్ళకి ఎందుకొస్తది ఆ మెంటాలిటీ? ఇది బాలేదు, మార్చుకోవాలి. ఎప్పుడు కూడా మైండ్ ఏది లేదో దాని మీద ఫోకస్ చేస్తుంటుంది. రైట్. నా మొత్తం ఎదుగుదలకి కారణం నా ముక్కు ఇట్లా సైడ్కి ఉండడం వల్ల అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. ఆయన కంప్లైంట్ వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. బట్ యాజ్ అ డాక్టర్ ఐ షుడ్ నాట్ డీమీన్ హిమ్. పొద్దునంతా అందంగా ఉంటాను సార్, సాయంత్రం 6 అయిపోగానే చూడండి ఎలా అయిపోయాను అంటాడు. అది ఎలా అయిపోయావు, బాగానే ఉన్నావు కదా అంటే చూడండి, మీరు చూడండి, మీకు కనిపిస్తుంది కదా, చూడండి అంట. తెలియదు వాళ్ళకి. ఎవరో ఎప్పుడో మాటల్లో ఏంద్రా అట్లా ఉన్నావు అని అంటే ఇంకా అది మైండ్లో పెట్టుకుని నా ఎందుకు దీనివల్లే అయింది, నేను ఇలాగే ఎందువల్లే నాశనం అయిపోయా. చాలామంది అలా వస్తారు. కొంతమందికి ఫిజికల్ డిఫెక్ట్స్ ఉంటాయి, అంటే బ్రీదింగ్ సరిగ్గా అవ్వట్లేదు, స్నోరింగ్ వస్తుంది. అలాంటి వాళ్ళు సర్జరీస్ సో దట్స్ డిఫరెంట్. ఫర్ ఫంక్షనల్ పర్పస్ చేయించుకోవచ్చు. ఎస్థెటికలీ ఆ ఫీల్డ్లో ఉన్నారు అనుకోండి, సపోజ్ మూవీ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళకి నీట్గా కనిపించాలి, దే ఆర్ స్టిల్ దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ కొంతమంది వాళ్ళ ఇమేజ్ని చూసుకుని ఆ స్టార్లా ఉండాలి, నేను అలా ఉండాలి అని ఫోటోలు తెస్తారు మా దగ్గరికి. ఇలా చేయొచ్చా మమ్మల్ని, ఇలా తయారు చేస్తారా అని. విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఎవరినో ప్లీజ్ చేయడానికి నీ మీద నువ్వు సర్జరీ చేయించుకుంటున్నావు. ఎవరినో నీ లైఫ్లో నీకు అంటూ నువ్వు ఏమీ లేకపోతే ఇతరులను సాటిస్ఫై చేయడానికి బతుకుతావు. అబ్సల్యూట్లీ. ఇతరులను సాటిస్ఫై చేయడానికి బ్రతికినన్ని రోజులు ఎంత చేసినా నీకు ఇంకో కరెక్షన్ వస్తుంది. ముక్కు అన్నాడు, ముక్కు చేయించేసుకున్నావు, రేపొద్దున చెవులు అంటాడు, అప్పుడు రేపొద్దున కళ్ళు అంటాడు, అప్పుడు. సో ఇలాగ ఎవరి కోసమో సర్జరీ చేసేవాళ్ళు మేము ఫస్ట్ నో చెప్పేస్తాం. మా నాన్న వాళ్ళు బాగాలేదన్నారండి, మా అంకుల్ పెళ్లి టైంకి వస్తారు మా దగ్గరికి ఎంతోమంది అమ్మాయిలు, మ్యారేజ్ కోసం సర్జరీస్ కోసం వస్తారు. అంటే ఇలా ఉండడం వల్ల చాలామంది అబ్బాయిలు రిజెక్ట్ చేసేస్తున్నారు, అందుకని మా ఎత్తుపళ్ళు కరెక్ట్ చేస్తారా, లేకపోతే నేను ఫ్రీగా చెప్తా వాళ్ళకి, ఇగో ఎవడి కోసమో అయితే చేయించుకుని వేస్ట్. పొద్దున పళ్ళు బాగాలేవంటాడా, ఇంకో ముక్కు బాగాలేదంటాడు, ఇంకోటి ఏదో బాగాలేదంటాడు, చంపలేవో బాగాలేదంటాడు. నువ్వు అన్ని సర్జరీలు చేసుకోలేవమ్మా, నీ కోసం నీకు నేను చూసుకోవడానికి నేను ఐ వాంట్ బి నైస్ అండ్ లుక్ నైట్, చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఎవరి కోసమో ఎప్పుడైతే సర్జరీలకు దిగామో యూ విల్ ఎండ్ అప్ ఇన్ ట్రబుల్ ష్యూర్. ఎప్పుడు కూడా ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గదు ఇంకా. సో ఎవరినో సాటిస్ఫై చేయడానికి ఇవన్నీ వస్తాయి, ఇతరులను సాటిస్ఫై చేయడానికి, ఇతరులకు మంచిగా కనిపించడానికి, అండ్ వాళ్ళు దాన్ని మాస్క్ చేసుకోవడానికి నాకు ఇష్టం అందుకే చేయించుకుంటున్నాను, నా బాడీ నా ఇష్టం అనే దానికి వెళ్ళిపోతుంది. నీ బాడీ నీ ఇష్టమే, దాని ట్రిగర్ పాయింట్ మాత్రం ఎవడికో కనిపించడానికి. సో దట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ట్రామ్. వాళ్ళందరూ సైకలాజికల్ ఎఫెక్టెడ్ ఉంటారు. కొంతమంది ఎంత ఎఫెక్టెడ్ ఉంటారంటే చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ఇష్టపడకపోవడానికి కారణం ఇదే అంటారు. నేను హైట్ లేను కాబట్టి మా వాళ్ళు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయలే అంటారు. నేను ఇంకొంచెం పొడుగుంటే సార్, నాకు కొంచెం జుట్టు ఉంటే సార్ మహేష్ బాబుని దాటిపెట్టండి అని చెప్పేవారు. రియల్ ఇలా ఫీల్ అవుతుంటారు. నీకు మహేష్ బాబు జుట్టుకి ఎవడో కంపేర్ చేసి కూర్చోబెట్టలేదు అక్కడ అని తెలిసిపోతుంది. బట్ మనం చెప్పలేం. అన్నీ బాగున్నాయి కానీ సార్, నన్ను చూడంగానే నన్ను ఇట్లా చూశాడు సార్, అప్పుడు అర్థమైపోయింది సార్, వాడు నన్ను ఇక్కడ చూశాడు కదా, ఈ ఏరియా నాకు కొంచెం మరకుంటుంది, దానివల్ల నేను ఈ దేవ్నార్ బ్లైండ్ స్కూల్ ఐడియా ఉంది, బ్లైండ్ పీపుల్, బ్లైండ్ చిల్డ్రన్ ఉంటారు, చదువుతుంటారు అక్కడ. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాటకు అంతా చెప్పి లాస్ట్కి ఎంతైనా మేము బ్లైండ్ కదా సార్ అందుకని అంటాడు. అట్లాగా వాళ్ళు బ్లైండ్ అనేది వాళ్ళు ఎలా అయితే 10 సార్లు చెప్పుకోవాలి, అది మార్పించుకోవాలి అని చెప్పేవాడు నేను. నో, అదొక్కటే లేదు ఇక్కడ. బుర్ర లేని వాళ్ళు మొత్తం మస్తు మంది తిరుగుతున్నారు, నీకు కళ్ళే లేవు, నీకు బ్రెయిన్ లేని వాడు మస్తు మంది తిరుగుతున్నారు బయట పిచ్చి వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు, మీకు ఓన్లీ కళ్ళే, మీరు చాలా స్ట్రాంగ్ అన్న ఉద్దేశం. సో అలాగే మనకి ఏది లేదో దాని మీదే ఫోకస్, నిరంతరం దాని మీదే ఫోకస్. నేనే గనక అట్లా ఉండుంటేనా, నాకే గనక మా నాన్న సపోర్ట్ చేసి ఉంటేనా, ఆ ఒక్క పెళ్లి నాకు ఒక పేరెంట్ వచ్చాను, మా అమ్మాయి పెళ్లి చేస్తే అండి నా బాధ్యతలన్నీ తీర్పి అన్నాడు. పెళ్ళి అయిపోయాక, డాక్టర్ గారు మా అమ్మాయి కూతురు పుడితే నాకు అంతకంటే నాకు ఒక కూతురు అమ్మ పుట్టింది అనుకుంటానండి. ఆ అమ్మ పుట్టడం కూతురు పుట్టడం అయిపోయింది, ఒక్క కొడుకుంటే వంశం కదండి. ఇలా ఎప్పటికి నిరంతరం నెవర్ ఎండింగ్, అది వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నీ ఆనందాన్ని బయట వెతుక్కోవడం స్టార్ట్ చేసామో అప్పుడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. సో మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అంతే, నీకు ఫంక్షనల్ డిఫెక్ట్ ఉండి మేము లేదు ఇది ప్రాబ్లం ఉంది చేయించుకోండి, కానీ వాళ్ళు ఎవరో ఇది బాగాలేదు అన్నారంటే చేయించుకోండి.
సో నేను ఎక్కడో ఒక చోట చూశాను డాక్టర్, ఏంటంటే ఈ రోజుల్లో ఇఫ్ యూ హ్యావ్ మనీ, లైక్ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ పట్టుకొని నువ్వు ఈ సర్జరీల దగ్గరికి వెళ్తే వాట్ ఎవర్ ద ప్లేస్ ఇట్ ఈస్, నీకు 1-2 అవర్స్లో మొత్తం నీ మొహం అంతా మారిపోతుంది అని ఉన్నాయి. వై నాట్? దిస్ లాట్ ఆఫ్ సర్జరీస్ లైక్ దట్, లాట్ ఆఫ్ సర్జరీస్, మొత్తం అంతా ప్లాస్టిక్ చేసేయచ్చు. ఫేస్ అంతా నీకు ఏదైనా తీసి మాడిఫై చేసుకోవచ్చు. దెర్ ఆర్ సర్జరీస్, వై నాట్? ఇప్పుడు జెండరే చేంజ్ చేస్తున్నారు. అదో దరిద్రం లేదు, దాని గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా పోయింది డాక్టర్ నాకు. అంటే జెండరే చేంజ్ అసలు నేను రీసెంట్గా చాలాసార్లు చూసాను. ఇక్కడ నిఫ్ట్ కాలేజ్ ఉంది కదా హైదరాబాద్, హైటెక్ సిటీ దగ్గర. అక్కడ అబ్బాయిలు దే ఆర్ వేరింగ్ క్రాప్ టాప్స్, కింద షార్ట్ వేసుకుని ఆ పైన హై హీల్స్ వేసుకుని తిరుగుతున్నారు. అది ఏంటో మరి నాకు అర్థం కాదు. అది కూడా ఐ థింక్ సైకలాజికల్ ఇష్యూ. అబ్సల్యూట్లీ. అంత నేను చెప్తున్నా, అది వస్తాయి అక్కడి నుంచి, వెస్టర్న్ నుంచి. ఇప్పుడు జెండర్ కన్ఫ్యూజన్ అండ్ తర్వాత కొత్త కొత్త లాస్ తీసుకొస్తారు, వాళ్ళని ఏం అనకూడదని చెప్పి, అలాంటివి ఏం చెప్పకూడదని చెప్పి, అలా మాట్లాడకూడదని చెప్పి. తర్వాత ఇప్పుడు మనకి మొత్తం మ్యారేజ్ వ్యవస్థను దెబ్బ కొట్టేస్తారు. తర్వాత ఇప్పుడు మీ కోడలు అని అడగకూడదు, మీరు పార్ట్నర్ అని అడగకూడదు, మీరు ఎవరు నెక్స్ట్, అంటే మీతో ఎవరైనా ఉన్నారా అన్నట్టుగా మనం అడగాలన్నమాట. అంటే అది అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు. అలా ఇలా రకరకాల సిస్టమ్స్ తీసుకొస్తున్నారు మన దగ్గరికి, అండ్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇట్. మనం ఆపలేము. ఇవి మనం ఎంత గొంతు జించుకుని అరిచినా ఆపలేము.